కాకినాడ అపోలో హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా అపోలో నర్సింగ్ స్టాఫ్ డాక్టర్స్ 2 కిలోమీటర్ల నడక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్ సిబ్బంది, స్థానికులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ కాకినాడ యూనిట్ సిఇఓ ఐవి రమణ, ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ తంగేల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడు హార్ట్ కంప్లైంట్స్ చిన్నవారిలో కూడా వస్తున్నాయని, ఆహారం వీలైనంత వరకు ఇంట్లోనే తినాలని సూచించారు. బయట ఆహారం ఎక్కువగా తీసుకునేవారు గుండె వ్యాధులకు గురవుతున్నారని, అందుచేత ఆహారం బయట తీసుకోవడం మానివేయాలని తెలిపారు. వ్యాయామం ఎక్కువగా చేయాలని, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని, 50 సంవత్సరాలు దాటిన వారు 6 నెలలకోసారి గుండె పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ఈ వరల్డ్ హార్ట్ డే నడకలో కైట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు, హరిత కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు, నేషనల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు, పైడా కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మేము ఒక హెల్త్ చెకప్ అనేది మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందండి. 10,000 రూపాయలు విలువ గల హార్ట్ చెక్ని మనం 1,999 రూపాయలు, 2,000 రూపాయలు మాత్రమే చేయడం జరుగుతూ ఉంది. ఇది చాలా అరుదైన అవకాశం. ఎందుకంటే ఈరోజు మనం ఒక టీఎంటీ టెస్ట్ చేసుకుంటే 2,000 పైన జరుగుతూ ఉంది. అలాంటి అన్ని గుండె సంబంధించిన అవసరమైన గుండె సంబంధించిన పరీక్షలన్నీ కూడా ఈ 2,000లోనే చేయడం జరుగుతూ ఉంది. ఇది 5వ తారీఖు అక్టోబర్ 5 వరకు మనకి ఇది అందుబాటులో ఉంటుందండి. అట్లానే అపోలో హాస్పిటల్ కాకినాడలో 24 గంటలు కార్డియాలజిస్ట్తో మనం గుండె సంబంధించిన వైద్యాన్ని మనం అందించడం జరుగుతూ ఉంది. అన్ని వేళలా అన్ని ఎమర్జెన్సీ కూడా మనం అందుబాటులో ఉన్నాం. ఇది చెప్పడానికి మేము ఎంతో గర్విస్తున్నాము. రేపు పొద్దున్న వరల్డ్ హార్ట్ డే, దాన్ని పురస్కరించుకుని ఈరోజు అపోలో హాస్పిటల్ తరఫున మేము ఒక వాకథాన్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది ఎందుకంటే టు బ్రింగ్ అవేర్నెస్ అమంగ్ ఆల్ ద పబ్లిక్లో ఒక అవేర్నెస్ తీసుకురావడానికి ఈ వాకథాన్ కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎవ్రీ ఇయర్ వరల్డ్ హార్ట్ డేకి ఒక థీమ్ ఉంటుందండి. ఈ ఇయర్ థీమ్ ఏంటి, యూజ్ హార్ట్ ఫర్ యాక్షన్. అంటే మనం ఎందుకంటే బేసికల్గా మన ఫిజికల్ యాక్టివిటీ అది ఇంప్రూవ్ చేసుకోవడానికి హెల్దీ హార్ట్ అది చాలా ఉపయోగపడుతుంది. మన డైట్ హ్యాబిట్స్ ఇప్పుడు వస్తున్న అర్బనైజేషన్ వల్ల మన డైట్ హ్యాబిట్స్ అంతా మారిపోతున్నాయి. దానివల్ల ఎందుకంటే డెవలప్డ్ కంట్రీస్ కన్నా డెవలపింగ్ కంట్రీస్ మనలాంటి ఇండియాలో అది హార్ట్ అటాక్స్ అవి చాలా చిన్న వయసులో వస్తున్నాయి. మిగతా దేశాలతో కంపేర్ చేసుకుంటే 5 నుంచి 10 ఏళ్ళు తక్కువ వయసులోనే ఇంకా వచ్చేస్తున్నాయి. అందుకని దీనికి మెయిన్గా దీన్ని తగ్గించుకోవడానికి ఎలా అంటే ట్రీట్మెంట్, మెడిసిన్స్ కాకుండా ముందు ప్రివెంటివ్గా ఫస్ట్ థింగ్స్ విల్ హెల్ప్ ఇస్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ డైట్ హ్యాబిట్స్. ఇలాంటి వాకథాన్స్ కండక్ట్ చేస్తే పబ్లిక్లోకి అవేర్నెస్ వచ్చి వాళ్ళు కూడా డాక్టర్కి అవసరం పడక్కర్లేకుండా దే విల్ టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. దాంతోపాటు దీనివల్ల నేను అందరికీ చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ వన్స్ ఇన్ 6 months మీరంతా మీ బ్లడ్ షుగర్స్ కానీ, మీ బీపీ కానీ, మీ కొలెస్ట్రాల్ కానీ అన్నీ చెక్ చేయించుకుంటూ ఉండాలి టు కీప్ యువర్ హార్ట్ హెల్దీ అండ్ ఫిట్.